అందరికీ నమస్తే. మన దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రతిపక్ష పార్టీతో పోరాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు చూడండి, మన దేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా ఒక ప్రతిపక్ష పార్టీతోనే తన పోరాటం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డిది చాలా విచిత్రంగా ఉంది. ప్రతిపక్ష పార్టీతో సహా, ప్రతిపక్ష పార్టీ అంటే ఖచ్చితంగా గొడవలు ఉంటాయి, మాటలు యుద్ధాలు కూడా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిపై తల్లిపై తన కక్ష పెట్టుకున్నాడు. ఏ విధంగా, అది డబ్బు విషయం అన్నా కావచ్చు, ఏ విషయం అన్నా కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంపాదించిన డబ్బు కాదు, అది తన తండ్రి నుంచి రావాల్సిన డబ్బు నాకు సమానంగా రాలేదని తను మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. షర్మిల గారు పోరాటం చేస్తూనే ఉంది. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి ఒకసారి వచ్చిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో సమానంగా షర్మిల గారు కూడా కష్టపడ్డారు. తన తండ్రి పేరుని ఇద్దరికి కూడా సమానంగానే వచ్చింది. అదేవిధంగా పాదయాత్రతో ఒక మహిళగా ఒక పాదయాత్ర చేసింది. మన దేశ చరిత్రలో ఏ మహిళ కూడా అంత ఎక్కువగా పాదయాత్ర చేయలేదు. ఆ విధమైన పాదయాత్ర చేసి వైసీపీ పార్టీ గెలవడానికి ఒక ముఖ్య కారకురాలు అని కూడా చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిందంటే దానికి ముఖ్యమైన కారణం జగన్మోహన్ రెడ్డి ఎంతనో సమానంగా షర్మిల కూడా ఆ కారణం ఉంటుంది. అయితే ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి ఎంత తన కుటుంబాన్ని, షర్మిల గారిని కావచ్చు, తన తల్లిని అయినా కానీ ఎంత ద్వేషిస్తే అందరూ ఏమనుకున్నారంటే ఇది మొత్తం ఒక డ్రామా, సొంత చెల్లె ఈ విధంగా వైసీపీ పార్టీని వదిలిపెట్టి ఎందుకు బయటకు వస్తుంది, ఇది మొత్తము ఒక డ్రామా, ఒక పాలిటిక్స్ డ్రామా అని అనుకున్నారు. కానీ గడిచిన కొద్దీ ఏ విధంగా మారిందంటే వీళ్ళిద్దరికి ఎంత శత్రుత్వం ఉందా. వైసీపీ ఓడిపోవడానికి ప్రతిపక్ష పార్టీ చేసిన జిమ్మిక కన్నా జగన్మోహన్ రెడ్డిపై షర్మిల చేసిన మాటలే ప్రజల్లోకి చాలా వరకు పోయింది. నాకు ఒక చెల్లికే న్యాయం చేయలేదు, అసంటిది ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, నన్ను ఈ విధంగా మోసం చేస్తారు అని ఒక భయంకరమైన సంకేతము ప్రజల్లోకి పోయింది. అదేవిధంగా ఒక ముస్లింలన్నా చూడండి, అదేవిధంగా ఒక హిందుత్వం వేరే మతాలలోనా చూడండి, ఒక చెల్లిని తల్లిని ఈ విధంగా ద్వేషించే ఒక అన్న ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎవరు కూడా ఉండరు. బహుశా ప్రపంచ చరిత్రలో కూడా ఒక చెల్లిపై తల్లిపై పగ పెట్టుకునే ఒక సొంత అన్న, సొంత కొడుకు ఎవరు కూడా ఉండరు అనుకుంటా. ఒక క్రిస్టియానికి ఒక పెద్దన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక చెల్లిని, ఒక తల్లిని ఈ విధంగా ద్వేషిస్తారా? ఇంత ఘోరంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మాట మాట్లాడినా కూడా దాన్ని వ్యతిరేకిస్తుందంటే షర్మిల గారు ఎంత బాధకు గురి అయింటుందో మనకు అర్థమవుతుంది. అక్కడ షర్మిలకు న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని ఒక బలమైన సంకేతం పోతుంది. జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులు ఏ మాట మాట్లాడినా కూడా దానికి ధీటుగా ప్రతిపక్ష నాయకుల కన్నా ఎక్కువగా దాన్ని వ్యతిరేకిస్తుంది షర్మిల గారు. అది మావిగన్ అన్న విషయం అయినా కానీ, మావిగన్ విషయంలో ప్రతిపక్షాలు ఇప్పుడు టీడీపీ, బీజేపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత వ్యతిరేకించినా దాని మొత్తానికి కొట్టేసే విధంగా దానికంటే ఎక్కువగా షర్మిల గారు మాట్లాడిన మాటలే ప్రజల్లోకి పోయినాయి. మావిగన వీళ్ళొక మావిగన్ విషయం మీద వాళ్ళకు తెలివి లేదు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలివి లేదు. 5 సంవత్సరాలు వాళ్ళు ఉండి ఏమి చేసిండ్రు అనే విధంగా చాలా విమర్శించింది షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా షర్మిలకు న్యాయం చేయకుంటే, న్యాయం అంటే ఏముంది, వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తి తనకు కూడా సమానంగా రావాలని తను పోరాటం చేస్తుంది. అది కోర్టులు కూడా చెప్తున్నాయి, మహిళకు కూడా సమానంగా హక్కులు ఉంటాయని. అదేవిధంగా ఈమె ఒక రాజకీయ నాయకురాలు కూడా, వైసీపీ పార్టీని అధికారంలోకి తెచ్చిన మహిళ కూడా. అసంటి మహిళని కొంతమంది అంటారు భార్య మాటలు విని ఈ విధంగా చేసిండని. ఒక సాదాసీదా ప్రజలు ఆ విధంగా చేసి, కానీ ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన భార్య మాటలు విని ఒక చెల్లెల్ని దూరం పెడితే దానికి ఏ విధంగా వైసీపీ నష్టపోతుందో మనం ప్రస్తుతం చూస్తున్నాం. కూటమి కన్నా ఎక్కువగా
షర్మిల గారే విమర్శిస్తుండ్రు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకు న్యాయం చేయాలి. అదేవిధంగా ఒక ఆరోపణ కూడా ఉంది, షర్మిలకు ప్రభాస్కు ఒక అనుచితమైన మాటలు కూడా ముందు బయట పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనుచరులే. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలే సోషల్ మీడియా ద్వారా షర్మిలపై ఒక విష ప్రచారం చేయాలని చేసిండ్రనే కూడా వార్త కూడా ఉంది. ఒక చెల్లిపై ఇంత ద్వేషించే అన్నయ్యని ప్రజలు కూడా ఎవరు కూడా చూడలేదు. చాలా పార్టీ నాయకులకు తన కుటుంబ సభ్యులు ఉంటారు, కానీ ఏ పార్టీకి కూడా ఇంత ఒక కుటుంబ సభ్యులు ఇంత భయంకరంగా వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. షర్మిల గారిని గీటంగా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ న్యాయం చేయకుంటే భవిష్యత్తు రాజకీయము వైసీపీకి ఉండదనే చెప్పొచ్చు.